సినీ ఇండస్ట్రీలో పర్సంటేజ్ ఫైట్ మళ్లీ తెరపైకి వచ్చింది. రెంటల్ విధానానికి స్వస్తి పలికి పర్సంటేజ్ షేరింగ్ తేవాలి అని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం, సింగిల్ స్క్రీన్ మనుగడ కోసం ఫైట్ చేస్తున్నాము అనడంపై నిర్మాతలు భగ్గుమన్నారు. బ్లాక్ మెయిలింగ్కి దిగితే బాగోదు అంటూనే ఎగ్జిబిటర్ల డిమాండ్లకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇరు వర్గాల వరుస మీటింగ్లతో తెర వెనక రాజకీయం నడుస్తోందా, రెండు పెద్ద సంస్థల మధ్య ఆధిపత్య పోరు షురు అయిందా అన్న డౌట్లు వినిపిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ లో మనుగడ సాగించాలంటే పర్సంటేజీ విధానాన్ని తప్పక అమలు చేయాల్సిందేనంటూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగ్ నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. అంతరించిపోతున్న సినిమా హాళ్లని కాపాడండి అనే నినాదంతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు పెంచబోమని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ హామీ పైన అసహనం వ్యక్తం చేసింది. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు, ఎగ్జిబిటర్ హ్యాపీగా లేడు, అలాగే నిర్మాత కూడా హ్యాపీగా లేడన్నారు ప్రొడ్యూసర్ రవి. 3 డిపార్ట్మెంట్లు కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో 2-3 రోజుల్లో మీటింగ్ పెట్టుకుని హడావిడి ప్రెస్ ముందుకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు రిలీజ్ టైంలోనే ఈ పర్సంటేజీ వ్యవహారం ఎందుకన్నారు. కావాలనే పెద్ద సినిమాలకు ఇబ్బందులు తెస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు, నా ఒక్కడికే ఏదో బెనిఫిట్ తీసేసుకుని వెళ్ళిపోతారంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. అందరూ 3 సెక్టర్లు కూర్చుని మాట్లాడుకుని వాట్ ఈజ్ రైట్, అందరికీ ఎలా బెనిఫిట్ జరగాలి ఇవన్నీ కూర్చుని మాట్లాడుకుని డెఫినెట్గా ఆ చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నామో అది తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం సార్, దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ యూనిలాటరల్ డెసిషన్ ఇవాళ రేపు అయిపోవాలి లేకపోతే నెలాఖరికల్లా అయిపోవాలంటే అలా అవ్వదండి. మా సైడ్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి సార్. ఏంటంటే ఇప్పుడు ఒక రన్ ట్రాక్ రావాలి, ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అలాగే ఒక గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ కావాలి, ఇవన్నీ చాలా ఉన్నాయని మాట్లాడుకుంటే మా టీంలు ముగ్గురం కలిసి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు మేము డిస్కస్ చేసుకుని మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. అది కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవటమో లేకపోతే ఇప్పుడు ఇది లేదనో పెద్ద సినిమా లేదనో ఇప్పుడు మేము పర్సంటేజ్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయాలి, ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చుని మాట్లాడుకుందాం, ఎలా ముందరికి వెళ్ళాలో అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడు సినిమా రిలీజ్ వచ్చి అసలే 4-5 నెలల నుంచి అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, సరైన సినిమాలు లేక. మంచి సినిమా వచ్చే టైంలో మీరు ఏయో ప్రాబ్లమ్స్ పాపప్ చేసి అనవసరమైన డిస్టర్బెన్స్ వద్దండి. ఎకో సిస్టంలో ఒకరు బాగోకపోతే అందరికీ ఇబ్బందులు తప్పవన్నారు మరో నిర్మాత నాగవంశీ. సింగిల్ స్క్రీన్ ని కాపాడాలి అంటున్న వాళ్లే వాటిని మూతపడేలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కనీస వసతులు లేకుండా థియేటర్లు నడిపితే జనం ఎలా వస్తారని ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్ ని నడపలేకపోతే వదిలేసి తమకు ఇవ్వాలన్నారు. అలాగే రిలీజ్ టైంలో పెరిగే టికెట్ రేట్ల విషయాన్ని వదిలేసి స్నాక్ ధరలపై ఫోకస్ చేస్తే మంచిదన్నారు. ఇట్లా యూనిలాటరల్ డెసిషన్ తీసుకుని బెదిరించినట్టుగా April 30th తెలంగాణ, May 30th ఆంధ్ర ఇట్లాంటి డెసిషన్స్ చెప్పకండి. సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజ్లకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా, అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. ఇదంతా ఆధిపత్యం కోసం జరుగుతున్న వ్యవహారం అస్సలు కాదన్నారు ప్రొడ్యూసర్ రవి. నష్టాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ గురించి మాత్రమే అన్నారు. కావాలనే పెద్ద సినిమాలను అడ్డుకుంటే పెద్దలను సంప్రదిస్తామన్నారు. శుక్రవారం జరగబోయే మీటింగ్ లో అందరం కూర్చొని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరిద్దామన్నారు. 2 సంస్థల మధ్య గొడవలు అవన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి, మా సినిమాలు మాకున్నాయి, చేసుకుంటూ వెళ్ళటమే కదండి. రెండింటి మధ్య గొడవలు కాదండి, ఇది లాంగ్ పెండింగ్గా వాళ్ళ కన్వీనియంట్గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతూనే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం కదా, హరిహర వేలమల నుంచి. దీని వెనమాల కనిపించని 3వ సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి, మా థియేటర్లు బ్రహ్మాండంగా, ఇలాంటివి చాలా ఉన్నాయండి, మీకు తెలియదే ఉంది. మొత్తంగా ప్రొడ్యూసర్ల సమావేశంపై ఎగ్జిబిటర్లు ఏమంటారు? వెనక్కి తగ్గి కూర్చొని మాట్లాడుకుందామంటారా లేక తగ్గేదేలే అంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.